ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ ఆర్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా తను చేసిన తప్పులని తెలుసుకున్నారా లేదా, లేదా తను చేసిందే కరెక్ట్ అన్న ఫీలింగ్లోనే ఉన్నారా? దీని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు వీడియో అయితే అదే. నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, అలాగే ఆరా స్కానింగ్ సంబంధించిన కానీ, లేదా ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎప్పుడు స్టార్ట్ చేస్తే మీకు కలిసి వస్తుంది, ఇలాంటి టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా నాకు కన్సల్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే జాబ్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి, ఫైనాన్షియల్గా సంబంధించి, లేదా హెల్త్కి సంబంధించి ఈ 4 క్వశ్చన్కి 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ అయితే చేస్తున్నాను. ఓన్లీ ఈ 4 టాపిక్స్ మాత్రమే 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. ఎవరైతే జెన్యున్గా నమ్మకం ఉంటేనే నాకైతే కన్సల్ట్ అవ్వండి. ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా రావద్దు. నమ్మొచ్చా నమ్మకూడదా, నిజంగానే జరుగుతాయా లేదా, నిజంగా చెప్తున్నారా లేదా అనుకునే వాళ్ళు తప్పకుండా రావద్దండి. ఎవరికైతే నమ్మకం ఉందో 100% నమ్మకం ఉంటేనే రండి. సో కన్సల్ట్ అవ్వాలని. సో ఇదండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ చూస్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ ఇప్పటికైనా తన తప్పులు తను తెలుసుకున్నారా లేదా, మళ్ళీ అలానే ఉన్నారా, తప్పులనే తెలుసుకోలేదా, ముందు ముందు కూడా ఇలానే ఉంటారా, లేదా తను చెప్పిందే కరెక్ట్, తను చేసేదే కరెక్ట్ అన్న ఫీలింగ్లోనే ఉన్నారా ఇంకా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకొని ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది చూస్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ముందుగా పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం. ఫస్ట్ ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాము. Magician, 4 of Cups, Lovers, Ace of Pentacles, 4 of Wands and Knight of Pentacles. ఎవరైతే మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా తన తప్పు తెలుసుకున్నారా లేదా, ముందు ఉన్నట్టుగానే వాళ్ళే కరెక్ట్ మీరే తప్పు చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉన్నారా, నిజం ఏదైతే ఉందో అది తెలుసుకోవట్లేదా, వాళ్ళే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో ఉన్నారా అంటే, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళు ప్రెజెంట్ అయితే కొంచెం వాళ్ళ తప్పు అనేది తెలుసుకుంటున్నారండి. వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. తెలుసుకుని ఎందుకు ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది అన్న సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అండ్ వాళ్ళ తప్పు తెలుసుకుని రియలైజ్ అయితే అయ్యారనమాట. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు బ్లాక్ చేసుకుని ఉంటే కనుక మీరు ఎప్పుడు బ్లాక్లోనే తీస్తారన్న ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు చేసిన తప్పునైతే వాళ్ళు తెలుసుకున్నారనమాట. తప్పకుండా మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు బ్లాక్ చేసుకుంటే కనుక మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఒక ఛాన్స్ ఇస్తే బాగుండన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. ఒక ఛాన్స్ ఇస్తే కనుక ఫర్దర్గా మీకు కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ ప్రపోజల్ చేసి మీకు ఇంకా దగ్గర అయ్యి, ఎవరైతే మ్యారేజ్ అవ్వని వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫర్దర్గా మ్యారేజ్ కూడా చేసుకుంటారు, లేదా ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్తుంది.
సో అది మీ చేతుల్లోనే ఉందనమాట. ప్రెజెంట్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎట్లా అంటే ఎందుకిలా జరిగిపోయింది? నేను అనవసరంగా మేబీ మిమ్మల్ని మాటలతో అన్నారో, లేకుంటే ఎమోషనల్‌గా మిమ్మల్ని బాగా హర్ట్ చేసినట్టున్నారు. ఎమోషనల్‌గా బాగా మీరు హర్ట్ అయినట్టున్నారు. సో అలా అనకుండా ఉండాల్సింది. ఇలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాల్సింది. ఒక్కసారి నేను ఆలోచించుకొని మాట్లాడుంటే బాగుండేది. ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు అన్న సిట్యుయేషన్‌లో అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో తొందరలోనే వాళ్ళు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. తొందరగా ఏదైతే సిట్యుయేషన్ ఉందో తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి మీతో మాట్లాడే అవకాశం వచ్చి మళ్ళీ మీరు ముందులాగా ప్రేమగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు కూడా కొంచెము ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి. వాళ్ళకి సంబంధించినవన్నీ మెమరీస్ ఏమన్నా ఉంటే మీరు కూడా వాళ్ళ గురించి ఆలోచించుకొని అవన్నీ ఆహ్, గుర్తు చేసుకుంటున్నారు మెమరీస్ అన్నీ కూడా. అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు వాళ్ళు కొంతమంది ఏందంటే కొంచెం అథారిటేటివ్ పొజిషన్‌లో ఉండి, కొంచెం నేము, కొంచెం మంచి జాబ్‌లో ఉన్న పర్సన్స్ లాగా ఉన్నారు. సో, వాళ్ళకి సంబంధించి ఏందంటే మీకు అంత టైం ఇవ్వలేకపోవచ్చు. బట్ వాళ్ళేందంటే జెన్యూన్‌గానే లవ్ చేశారు. ఫేక్ లవ్వు లేతే టైమ్ పాస్ లవ్ అయితే కాదు. సో, ప్రెజెంట్ వాళ్ళు పశ్చాత్తాపపడుతున్నారు. అండ్ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని గూడా అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. మీ దగ్గరికి మళ్ళీ వచ్చి తను చేసిన తప్పు అని క్షమాపణ కోరుకోవాలని గూడా అనుకుంటున్నారు. సో, మీరు బ్లాక్ చేసుకొని ఉంటే గనక ఒకసారి బ్లాక్‌లో నుండి తీసి వాళ్ళకొక అవకాశం అనేది ఇవ్వండి. ఇస్తే గనక ఫర్దర్‌గా మీకు కమిట్మెంట్ ఇవ్వడము, లేతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందనుకోండి, మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గనక వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నా గూడా సేమ్ ఇదే సిట్యుయేషన్ అనమాట. వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు తెలుసుకున్నారు. సో, మీరొక అవకాశం ఇస్తే మీతో మంచిగా ఉండి, ప్రేమగా ఉండి లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఎవరైతే పైల్ నంబర్ 1 వాళ్ళున్నారో కొంచెం వాళ్ళకొక అవకాశం ఇచ్చి చూస్తే గనక వాళ్ళు మీ సైడ్ నుంచి కాకుండా వాళ్ళ సైడ్ నుంచి గూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచిస్తే గనక హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా కలిసిపోవచ్చు. సో, ఎవరైతే పైల్ నంబర్ 1 ఉన్నారో వీళ్ళకి ఒకవేళ మీరు ఒక అవకాశం ఇచ్చారనుకోండి, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళకి మీరు ఒక అవకాశం ఇస్తే ఫర్దర్‌గా ఎలా ఉంటారనేది మనం చూద్దాము. ఫర్దర్‌గా ఎలా ఉంటారనేది కూడా మనం చూద్దాము. సో, ఎవరైతే పైల్ నంబర్ 1 వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీరొక అవకాశం ఇచ్చి చూడండి. తప్పకుండా వాళ్ళు మీతో ఎంతైతే ప్రేమగా మీరు వాళ్ళని ఎంతైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నారు. అండ్ ప్రతి చిన్నది కూడా మీరు వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు వాళ్ళు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకునే పర్సనే. సో, ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్దర్‌గా వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ తప్పు తెలుసుకొని వచ్చాక వాళ్ళని మీరు క్షమించడం వలన మీతో ఎలా ఉంటారంటే చాలా మంచిగా ఉంటారు. ఒక్ చాలా ప్రేమగా కూడా ఉంటారు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చక్కగా మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. సో, తప్పకుండా ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. దాన్ని మిస్‌యూజ్ అయితే చేసుకోరు. అండ్ కొంతమందిలో ఏందంటే, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇలాంటివి జరిగిన వాళ్ళు ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు. పెద్ద మనుషుల ద్వారా ఒకసారి మీరు మాట్లాడితే గనక తప్పకుండా ఫర్దర్‌గా కూడా మీ ఇద్దరికి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మీరు కొంచెం ఫైర్ ఎలిమెంట్ లాగా ఉన్నారండి. కాకపోతే మీరు కొంచెం మీ కోపాన్ని తగ్గించుకొని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఆలోచిస్తే గనక తప్పకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళ తప్పు తెలుసుకొని మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు క్షమించాల్సిన బాధ్యత అయితే మీకుంది. ఒక అవకాశం ఇస్తే గనక తప్పకుండా వాళ్ళు మీతో ప్రేమగా ఉంటారు. ముందు జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటారు. అండ్ వాళ్ళు
ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తారనమాట. ఫర్దర్‌గా మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది చూడండి. గుడ్ టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అండ్ హ్యాపీ ఫ్యామిలీ అనేది చూస్తారు. ఫైనాన్షియల్‌గా బాగుంటుంది. పిల్లలతో హ్యాపీగా మీ లైఫ్ అనేది సంతోషంగా గడుపుతారు. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో, మీ పార్ట్నర్ అయితే తన తప్పునైతే తెలుసుకున్నారు. అండ్ మీకోసం వెయిట్ చేస్తున్నారు కూడా. ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. మీరు ఒక అవకాశం ఇస్తే బాగుండని కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు. మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు తప్పకుండా. ఫర్దర్‌గా కూడా. అండ్ మీరు ఒక అవకాశం ఇస్తే గనక ఫ్యూచర్‌లో మీ లైఫ్ అనేది మీ పిల్లలు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళు కూడా ఫర్దర్‌గా మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని నిదానంగానే మాట్లాడుకోవడం వలన అండ్ ఒకరినొకరు షేర్ చేసుకోవడం వల్ల ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ప్రాబ్లమ్‌ని దూరంగా పెట్టాలి కానీ, మీ ఇద్దరు ఒకరినొకరు దూరంగా పెట్టుకోవడం అనేది సొల్యూషన్ అయితే కాదు ఎవరికైనా గూడా. సో, ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు మెయిన్‌గా చెప్పేదేంటంటే, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది మీ పార్ట్నర్‌తో షేర్ చేసుకోండి. అది మీరైనా అవ్వనివ్వండి, మీ పార్ట్నర్ అయినా కావనివ్వండి. మీ పార్ట్నర్‌తో షేర్ చేసుకొని ఇద్దరు మాట్లాడుకుని ఓకే. కొన్ని కొన్ని టైంలో లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళైనా కొంచెం దూరంగా ఉండాల్సిన సిట్యుయేషన్ వస్తది. అది మీరు మంచిగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కొన్ని రోజులు ఇట్లా ప్రాబ్లమ్ ఉందని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంతేగాని ఏది చెప్పకుండా నువ్వు నాకొద్దు అనుకుని వదిలేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అది మీరైనా, మీ పార్ట్నర్ అయినా. ఏదైనా ఉంటే చెప్పుకోండి. అప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక సజెషన్ అనేది మీకిస్తారు. దానివల్ల కూడా ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఇంకా ఈజీ అవుతది. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ప్రాబ్లము ఇంకా పెద్దదవుతదన్న ఫీలింగ్‌లో మీరున్నారనుకోండి, దానివల్ల ప్రాబ్లమ్ నిజంగానే పెద్దగా అవుతది. ఎందుకంటే ఇటు మీరు సఫర్ అవుతారు, అటు వాళ్ళు కూడా సఫర్ అవుతారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారు. అదీ కాక మీరెందుకు రీజన్ తెలియకుండా ఉన్నందుకు వాళ్ళు చాలా బాధపడతారు. అండ్ ఇప్పటి వరకు కావాలి కావాలి అన్నోళ్ళు తర్వాత ఎందుకు వద్దనుకుంటున్నారా అని కూడా వాళ్ళల్లో వాళ్ళకే ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్ గూడా అవుతుంది. ఏదైనా ఉంటే గనక మంచిగా డిస్కస్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ప్రాబ్లమ్ ఇదని చెప్పండి వాళ్ళకి, మీ పార్ట్నర్‌కి. అలాగే దానికి ఏదైనా సొల్యూషన్ తీసుకోనండి. ఇద్దరు డిస్కస్ చేసుకొని. కావాలంటే కొన్ని రోజులు ఇద్దరు యాక్సెప్ట్ చేసుకొని, కొన్ని రోజులు దూరంగా ఉండండి. అంతేగాని దాన్ని చిన్న ప్రాబ్లమ్‌ని పెద్దదిగా చేసుకోవద్దు ఎవరు కూడా. సో, ఇది ఫైల్ నంబర్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫైల్ నంబర్ 1 వాళ్ళకైతే వాళ్ళ తప్పులు మీ పార్ట్నరు వాళ్ళ తప్పులైతే తెలుసుకున్నారండి. మీరొక ఛాన్స్ ఇస్తే గనక తప్పకుండా మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది వాళ్ళతో. సో, ఇది ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. సో, బాబా గైడెన్స్ చూద్దాం మనము. అండ్ ఫైల్ నంబర్ 1 వాళ్ళకి మెయిన్ బాబా గైడెన్స్ కన్నా ముందు లవ్ ఫీలింగ్స్ చూద్దాము. మీ పార్ట్నర్ మీకేం లవ్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నారనేది చూద్దాము. ఎందుకంటే మాక్సిమం మెంబర్స్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోనే ఉండుంటారు. సో, అందుకోసం మనము లవ్ ఫీలింగ్స్ అనేవి చూద్దాం. యూ మేక్ మీ హ్యాపీ. మీరు తనని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నారు మీ పార్ట్నరు. మీరు తన లైఫ్‌లో ఉండడము, తనెప్పుడూ గూడా హ్యాపీగా ఉండడానికి మీరొక రీజన్ అంటున్నారు. ద బెస్ట్ రిలేషన్‌షిప్ ఈజ్ వెన్ యూ కెన్ యాక్ట్ లైక్ లవర్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్ ద సేమ్ టైమ్. ఒక రిలేషన్‌షిప్‌లో ఒక బెస్ట్ ఎలా ఉంటదంటే, ఎవరైతే లవర్స్‌గా ఉంటారో, లవర్స్‌తో పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారో, రిలేషన్ అనేది బెస్ట్ రిలేషన్ అని అంటున్నారు మీ పార్ట్నరు. అంటే మీతో నాట్ ఓన్లీ లవర్‌గా కాకుండా, పార్ట్నర్‌గా కాకుండా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ప్రతీది కూడా షేర్ చేసుకుంటారు. ఎలా అయినా ఉంటారు. ఫ్రెండ్స్ దగ్గర ఎలా అయినా ఇది రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవనమాట. అలా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ విత్ సమ్‌వన్. లవ్ ఈజ్ ఫీలింగ్ సమ్‌వన్ ఈవెన్ ఇఫ్ మైల్స్ సెపరేట్ యూ. లవ్ అనేది లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ విత్ సమ్‌వన్. లవ్ అనేది ఒకళ్ళతో ఉండేది కాదు. అది లవ్ ఫీలింగ్ అనేది ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు కూడా దూరం చేయదు. ఆ లవ్ ఫీలింగ్ అనేది దూరాన్ని పెంచదు అని చెప్తున్నారు.
ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ వన్ కీప్ యూ ఫర్ ఏ లాంగ్ టైం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే నేను లాంగ్ టైం నిన్ను నేను నాతో పాటు ఉంచుకోవాలని అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని అంటున్నారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ సైడ్ నుంచి. ఇప్పుడు బాబా గైడెన్స్ చూద్దాము. మీ ప్రయాణము అపూర్వమైనది మరియు భిన్నమైనది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకోమాకండి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా పేస్ బాగున్నారు అనుకుని, వాళ్ళు బాగున్నారు, మేము విడిపోయామే, నా పార్ట్నర్ నేను ఇలా విడిపోయాము అలా అని కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా ఎవరైనా బాగున్నా, లగ్జరీ లైఫ్లో ఉన్నా వాళ్ళ గురించి ఎప్పుడు కంపేర్ చేసుకోమాకండి. లేకపోతే స్టడీస్ పరంగా వాళ్ళు బాగా చదువుతున్నా, మంచి పర్సంటేజ్ వచ్చినా అలా కూడా మీరు కంపేర్ చేసుకోండి. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఒకరికి ఒక్కో దాంట్లో టాలెంట్ ఉంటే ఇంకొకరికి ఇంకో దాంట్లో ఉంటుంది. అందరికీ కూడా 90% 90 అబోవ్ ఫస్ట్ ర్యాంకులు రావాలని ఏం లేదు. ఇప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలకే సేమ్ మెమరీ ఉండదు. ఒక పిల్లోడు కానివ్వండి ఒకళ్ళకి 90% వస్తే ఒకళ్ళకి 30% కూడా రావడం కష్టం అవుతుంది. అలా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎప్పుడు మీరెందుకు వేరే వాళ్ళతో పోల్చుకుంటా ఉంటారు? పోల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకంటూ ఒక టాలెంట్ ఉండదు, మీకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా టాలెంట్ ఉంటుంది. దాన్ని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని పక్కన వాళ్ళతో పోల్చుకోవడం వలన దానివల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకోమాకండి. మనకి ఏదైతే రాసిందో అది కంపల్సరీ మన లైఫ్లోకి వస్తుంది. మనం ఏందంటే మెయిన్ మనకి లేదని కాకుండా పక్కనోళ్ళకి ఉందని ఏడుస్తూ ఉంటారు చాలా మంది. అలా ఎప్పుడు చేయొద్దు. మనకి కావాలి అని అనుకోవడంలో తప్పులేదు, అంతేగాని పక్కనోళ్ళకి ఎందుకు వచ్చిందా అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. సో అలాంటి మెంటాలిటీ ఎవరైనా ఉంటే కనుక చేంజ్ చేసుకోండి. దానివల్ల మీ లైఫే చేంజ్ అవుతుంది, మీ లైఫే మంచిగా ఉంటుంది. విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి 2 వైపులా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ మీరు బాధపడుతున్నారు కరెక్టే, కానీ ఏదో ఒక టైంలో హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు కదా! అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు బాధ అనేది కూడా వస్తుందని, అంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా ఎప్పుడూ 365 డేస్ ఒక ఇయర్ అంతా కూడా మనకి ఒకే సీజన్ నడవదు. అలానే మన లైఫ్‌లో కూడా ఈ సీజన్స్ ఎలా చేంజ్ అవుతా ఉంటాయో మన లైఫ్‌లో కూడా హ్యాపీనెస్ అండ్ సాడ్‌నెస్ 2 కూడా చేంజ్ అవుతానే ఉంటాయి. ఎప్పుడు లైఫ్ అంతా హ్యాపీగానే ఉండదు, ఎప్పుడు లైఫ్ అంతా కూడా సాడ్‌గానే ఉండదు. కొన్ని డేస్ సీజన్ ఎలా అయితే మారుతా ఉండదో, రెయినీ సీజన్, సమ్మర్ సీజన్ అండ్ వింటర్ సీజన్ అలానే కూడా విచారం అని ఆనందం కూడా 2 వైపులా ఉంటాయి. మనము రెండిటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. హ్యాపీనెస్‌ని ఎలా యాక్సెప్ట్ చేసామో సాడ్‌నెస్‌ని కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఓకే, ఇది పరిస్థితి నాకు వచ్చిందంటే దీని నుండి ఎలా బయటకి రావాలి, అంటే దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాపీ మూమెంట్ వచ్చిందంటే దాని నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. అలాగే సాడ్ మూమెంట్‌ని కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి. సో అవి యాక్సెప్ట్ చేయగలగాలని చెప్తున్నారు బాబా. మనసు, శరీరము, ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి. ఇది అన్ని తత్వాలకు సమన్వయపరుస్తుంది. ఇది మీ మనసు అండ్ బాడీ, మీ హార్ట్ అండ్ బ్రెయిన్ చెప్పేది, మీ బాడీ చెప్పేది రెండింటిని కూడా ఒక చోట ఉంచండి. మనసు ఒకటి చెప్తా ఉంటది, కానీ బ్రెయిన్ ఒకటి చెప్తా ఉంటది. అలా రెండిటికి డిఫరెంట్‌గా కాకుండా మనసు చెప్పేదైనా స్టాండ్ తీసుకోండి, లేకపోతే బ్రెయిన్ చెప్పేదాని మీదైనా స్టాండ్ తీసుకోండి. ఏదో ఒకటి మాత్రమే ఉండండి. మనసు ఏం చేస్తదంటే, మనసు ఎప్పుడు కూడా మన పార్ట్నర్‌నే కావాలనుకుంటది. తను మా మన పార్ట్నర్ మంచి వాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా వాళ్ళతో ఉన్న మెమరీస్‌ని అది తీసుకుంటది కాబట్టి మనసు ఎప్పుడూ కూడా కావాలని అంటది. వాళ్ళు చెడ్డవాళ్ళైనా, మోసం చేసినా కూడా, మనకి చెడు చేసినా కూడా మనసు ఎప్పుడూ కూడా కావాలని అంటది. కానీ బ్రెయిన్ ఏం చెప్తది? బ్రెయిన్ లేదు, వాళ్ళు మోసం చేశారని తెలిసి కూడా నువ్వు వెళ్తున్నావంటే నువ్వు ఫూల్ అవుతావు. మళ్ళీ ఇంకొకసారి నువ్వు అదే సిట్యుయేషన్‌లోకి పడతావు. అదే సిట్యుయేషన్‌లో మళ్ళీ మనసును బాధ పెట్టుకుంటావు అని బ్రెయిన్ చెప్తా ఉంటది. కానీ మనం ఏం వింటాము?
మన మనసు చెప్పేదే వింటాము, బ్రెయిన్ చెప్పేది వినము. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు పడుకోబెడతాము, మనసుని ఎప్పుడేమో యాక్టివ్గా ఉంచుతాం కాబట్టి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే గనక అన్నిటినీ కూడా మనము బ్యాలెన్స్ చేసుకుని కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకుంటాము. సో బాబా అయితే ఇదే చెప్తున్నారు మీకు. ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 1 రెజోనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఎవరికైతే నెక్స్ట్ పైల్ నెంబర్ 2 అనేది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నర్ ఇప్పటికైనా తన తప్పుల్ని తెలుసుకున్నారా లేదా, అలానే ఉన్నారా, తను చేసిందే కరెక్ట్ అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు. వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి సంబంధించి చూద్దాము. అండ్ ఫర్దర్ గా ఒకవేళ తప్పు తెలుసుకుంటే ఫ్యూచర్ లో అయినా మళ్ళీ మారే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఇలాంటి తప్పులే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఈ రీడింగ్ లో అనేది చూద్దాము. 3 of Wands, King of Wands, Page of Pentacles, King of Pentacles, 2 of Pentacles, 3 of Swords. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మెయిన్ అన్ని కూడా పెంటకల్స్ కార్డ్స్ వచ్చాయండి అండ్ స్వార్డ్స్ వచ్చాయి మెయిన్. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ దగ్గరికి మెయిన్ ఎందుకు వచ్చారంటే ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి తను చేంజ్ అయ్యారా అంటే చేంజ్ అవ్వలేదండి. తను చేంజ్ అయ్యే మెంటాలిటీ కూడా కాదు. ఎందుకంటే తను కొంచెం కోపం ఉన్న పర్సన్, ఈగో ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. వాళ్ళు చెడు చేసినా వాళ్ళే కరెక్ట్, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు తప్పు చేయలేదన్న, వాళ్ళు తప్పు చేయలేదు అన్న విషయం వాళ్ళకి, తప్పు చేశారన్న విషయం వాళ్ళకి తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ఫైర్ ఎలిమెంట్ అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిందే కరెక్ట్, ఎవరి దగ్గర తక్కువ అవ్వకూడదు. ఎదుటి వాళ్ళు హర్ట్ చేసినా తిట్టినా ఏం చేసినా కూడా వాళ్ళే కరెక్ట్, ఎదుటి వాళ్ళే తప్పు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉన్న ఈగోకి వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఇస్తానని మనీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా మళ్ళీ వచ్చేది మీ దగ్గరికి వచ్చి రావడము, మీరే హెల్ప్ చేయడము, మీరే అన్ని సాల్వ్ చేయడము, ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా మీరే కనుక్కుని అన్ని సాల్వ్ చేసే మెంటాలిటీ మీద ఉంది. కానీ తను ఏం చేస్తారంటే ప్రతిసారి మిమ్మల్ని బాధ పెట్టడమే చేస్తారు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడేమో ఒకలాగా, అవసరం తీరిపోయినాక ఇంకొకలాగా ఉంటాయి వాళ్ళ వర్డ్స్. ఎప్పుడు కూడా అవసరమైతే ఏంటంటే ఎక్కడ లేని ప్రేమ అనేది వచ్చేస్తుంది, ఎక్కడ లేని కేరింగ్ వచ్చేస్తుంది, ఎక్కడ లేని టైము వస్తుంది. ఒకవేళ అవసరం తీరిపోయింది అనుకోండి, మెసేజ్ చేసే టైం ఉండదు, కాల్ మాట్లాడే టైం ఉండదు, అసలు మాట్లాడే టైం ఉండదు, అసలు మీరు ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అదే వాళ్ళ అవసరం ఉందనుకోండి, అసలు మీ తప్ప ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం లేదన్నట్టుగా చెప్తారు. సో దాన్ని బట్టి చూసుకొని వీళ్ళైతే మారలేదు. వీళ్ళ తప్పు ఎప్పటికీ వీళ్ళు తెలుసుకునే రకాలేం కాదు. ఎందుకంటే వీళ్ళకున్న ఈగోకి, వీళ్ళకున్న సెల్ఫిష్నెస్ కి వీళ్ళకి మీరు దూరంగా ఉండడమే మంచిది తప్ప, వీళ్ళేందంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి, వాళ్ళు ఫైనాన్షియల్ గా మీ వీక్నెస్ ఏంటంటే మీరు ఒకళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉంది కాబట్టి ఆ నేచర్ వాళ్ళకి తెలుసు. ఆ వీక్నెస్ ని వాళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళ స్ట్రెంత్ గా మార్చుకుంటున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి మీ వీక్నెస్ తెలియజేసేసారు. అది ఏదైతే ఉందో అదే అయిపోయింది, జరిగిపోయింది. సో వాళ్ళు ఏంటంటే మీ వీక్నెస్ అడ్డు పెట్టుకుని స్ట్రెంత్ గా చూసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మీకు వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు వద్దన్నా తిట్టినా కూడా వాళ్ళ వెనకాలే పడుతూ ఉంటారు. వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి అది వాళ్ళకి తెలుసు. ఇంకెక్కడికి వెళ్తుంది, నా దగ్గరే ఉంటది కదా అన్న ఫీలింగ్ వాళ్ళు అన్నమాట. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మీరు మెసేజ్ చేసిన, ఒకప్పుడు ఏమన్నా ఉండొచ్చు నాకు తెలిసి. ఒకప్పుడు పాస్ట్ లో ఎప్పుడన్నా కొంచెం మీకు కోసం వెయిట్ చేసి ఉన్న రోజులు, మీరు ఏదైనా చెప్తే ప్రతిదీ చేసిన రోజులు ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఏమైందంటే మీరేది చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో కాదు, వాళ్ళేది చెప్తే మీరు వినాలి, మీరు ఏమైనా చేయాలన్నా వాళ్ళకి చెప్పాలి, మిమ్మల్ని వాళ్ళు అనుమానించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఫ్యూచర్ లో కూడా వీళ్ళు మారే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. అవసరానికి వచ్చామా, వాడుకున్నామా, అయిపోయిన పని అన్నట్టుగానే ఉంటారు. ఫర్దర్ గా కూడా మీరు హెల్ప్ చేసి, మీరు సహాయం చేసి మళ్ళీ మీరే బాధపడాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మీరు ఓకే, ఇప్పటికైనా ఈ రిలేషన్ ఇక్కడితోనే ఎండ్ చేసుకున్నారనుకోండి,
దీని పెయిన్ని ఇక్కడతోనే మర్చిపోతారు. దీన్ని లేదు మళ్ళీ ఇంకొక అవకాశం కోసం వచ్చారనుకోండి, మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తే కనుక రిలేషన్ ఏదైతే ఉందో పెయిన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఫర్దర్‌గా కూడా చేసేది ఇదే. మిమ్మల్ని వాడుకున్నామా, అవసరం తీర్చుకున్నామా, వదిలేసామా ఇలానే ఉంటారు కాబట్టి మీరొకసారి ఆలోచించుకోండి. సో, మీరు ఒకవేళ వాళ్ళకొక ఛాన్స్ ఇస్తే గనక వాళ్ళ తప్పు తెలుసుకున్నారని చెప్పి తెలుసుకోలేదు. ఒకవేళ నా తప్పయిపోయింది తెలుసుకున్నాను. ప్లీజ్ మాట్లాడండనో, బ్లాక్‌లో నుండి తీయండనో, లేతే వేరే వేరే విధంగా ఏదైనా కాంటాక్ట్ అయితే గనక తప్పకుండా వాళ్ళు మీతో ఎలా ఉంటారు? సేమ్ రిపీట్ చేస్తారా? లేపోతే ఏం చేస్తారు? ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాము. చూడండి, మీ ఎమోషన్‌ని వాళ్ళ విష్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మేబీ వాళ్ళకేదైనా అవసరం ఉండొచ్చు. అది మనీ కానివ్వండి, ఇంకేదైనా ఫిజికల్‌గా కానివ్వండి, ఇంకేదైనా వాళ్ళు తీర్చుకోవడానికి మాత్రమే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ స్వార్థంగా ఆలోచించడానికి మాత్రమే, వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ విషెస్ ఫిల్ చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్‌లోకొస్తున్నారు తప్ప, మీ మీద ప్రేమతో అయితే మాత్రం కాదు. అండ్ మిమ్మల్ని తప్పకుండా మీతో మంచితనంగా ఉన్నట్టు నటించే మిమ్మల్ని మళ్ళీ మోసం చేస్తారు. ఇది కూడా కన్ఫర్మ్. అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కొంచెం డ్యూయల్ మెంటాలిటీ. ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. వీళ్ళది మూడ్ స్వింగ్స్ అనేవి ఎవ్వరు ఆ దేవుడికి కూడా తెలీదనమాట. అలా ఉంటారు వీళ్ళకి. ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలీదు. ఎప్పుడు నవ్వుతారో తెలీదు. ఎప్పుడు ఏడుస్తారో తెలీదు. ఎప్పుడు ఏడిపిస్తారో తెలీదు. ఎప్పుడు నవ్విస్తారో కూడా తెలీదు. అలాంటి పర్సన్స్ అనమాట. ఎప్పుడు మైండ్ అనేది స్టెబిలిటీ అనేది ఉండదు. ఎప్పుడు చేంజ్ అవుతా ఉంటది. ఒక్కోసారి మీ అంత మంచోళ్ళు లేరంటారు. ఒక్కోసారి మీరు అంత చెడ్డోళ్ళు లేరంటారు. ఇలాంటి పర్సన్ అనమాట. అండ్ తప్పకుండా వీళ్ళు ఫ్యూచర్‌లో కూడా పాస్ట్‌లో ఏదైతే తప్పులు చేశారో మరీ అట్లానే మోసం చేయడము, మిమ్మల్ని చీట్ చేయడము ఇలాంటివైతే చేస్తారు. అండ్ ఈ చీటింగ్ చేసే దాంట్లో ఎవరైనా ఒకవేళ మీరు కంపల్సరీ మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఎవరో ఒకళ్ళు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పెద్ద మనుషుల ద్వారా లేకపోతే మీడియేటర్స్ ద్వారా మీరు కొంచెం సాల్వ్ చేసుకోవడం బెటరు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా లవర్స్ అయితే గనక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని కండిషన్స్ పెట్టి కండిషన్స్ అప్లై చేసి వాటిని యాక్సెప్ట్ చేసి ఉండగలిగితేనే వస్తామన్నట్టుగా కూడా మీరు తీసుకోవడం బెటర్ అనమాట. ఫర్దర్‌గా అయితే వాళ్ళ అవసరానికి మీ ఎమోషన్స్ మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఏదైతే మీ ఎమోషన్స్‌ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు యూజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళేందంటే వాళ్ళకి ఏవైతే గోల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏవైతే విషెస్ ఉన్నాయో మేబీ ఫిజికల్‌గా అవ్వనివ్వండి, లేకపోతే జాబ్ పరంగా అవ్వనివ్వండి, ఏదైనా ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా వాటికి మీరే సొల్యూషన్ అని వాళ్ళకి తెలుసనమాట. అందుకే మీరు తప్ప వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరన్న ఉద్దేశంతోనే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. లవ్ ఫీలింగ్స్ చూద్దాం ఒకసారి. ఎవరైతే ఫైల్ నంబర్ 2 వాళ్ళు ఉన్నారో మీకు మీ పార్ట్నరు లవ్ ఫీలింగ్స్ ఏం చెప్తారనేది మేబీ లవ్ ఫీలింగ్స్ అంటే పాస్ట్‌లో మీతో అన్న మాటలే అన్నమాట. అవేమని చెప్పారో ఇప్పుడు ప్రెజెంట్ కూడా అట్లానే ఉన్నారా? చూద్దాం. యు ఆర్ మై మూన్ లెట్ మీ బీ యువర్ స్కై. నువ్వు నా చందమామవి. నన్ను నేను ఆకాశం లాంటి వాడిని. ఆకాశంలో ఒదిగిపొమ్మని అంటున్నారు. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఆన్ ఎర్త్ విత్ యూ. నాకు స్వర్గం అనేది నీతో ఉన్నప్పుడే అనిపిస్తుంది. మీరు వాళ్ళకి స్వర్గం చూపించకపోతే చాలు. ఇట్స్ మై లక్ దట్ ఐ గాట్ యూ యాజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై లాంగ్ లైఫ్ పార్ట్నర్, అండ్ దెర్ ఈస్ సంథింగ్ అబౌట్
యూ దట్ ఐ కాంట్ రీప్లేస్ యూ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్తో పాటు లాంగ్ లైఫ్ పార్ట్నర్వి. నేను లాంగ్ లైఫ్, నా జీవితాంతం నీతో ప్రయాణం చేయాలని అనుకున్నా లైఫ్ పార్ట్నర్గా. అలాగే దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ యూ దట్ ఐ కాంట్ రీప్లేస్ యూ. నీ ప్లేస్ని ఎవరితో నేను రీప్లేస్ చేసుకోలేను అంటున్నారు. మేబీ ఇవన్నీ మీరు పాస్ట్లో చెప్పుంటారు. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ వన్స్ అటెన్షన్, యువర్ ఈజ్ ఎనఫ్. నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకెవరు అవసరం లేదు, అవసరం ఉండదు. ఒకప్పుడు అట్లానే ఉంటుందిలేండి. సో బాబా గైడెన్స్ కూడా చూద్దాం మనము పైల్ 2 వాళ్ళకి. ఎవరైతే పైల్ 2 ఉన్నారో వీళ్ళకి బాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం మనం. పరివర్తనము. జీవితంలో ఏది శాశ్వతము కాదు, నిరంతరం పరివర్తనం అనివార్యము. అంటే మన లైఫ్లో ప్రతి చేంజ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎప్పుడు లైఫ్ ఒకేలాగుంటే బోర్ కొట్టేస్తుంది. సో అందుకనే దేవుడు కూడా మనకి కష్టాలు సుఖాలు అనేవి ఆల్టర్నేట్గా ఇస్తూ ఉంటాడు అనమాట. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, చేంజ్ అనేది. నువ్వు ఏకాకివి కాదు, అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను. మీరు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కాదనమాట. మీ పార్ట్నర్ దూరంగా ఉన్నా, మోసం చేసిన, దేవుణ్ణి నమ్ముకుంటే కనుక ఎప్పుడూ కూడా మీరు మంచిగా ఉంటారు. బాబా ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు. బాబానే కాదు, మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎప్పుడు తోడుగా ఉంటారని అంటున్నారు. విచారము మరియు ఆనందము. విచారము మరియు ఆనందం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ రెండు కూడా మన లైఫ్లో రెండు ఉంటాయి. ఎట్లయితే మనకి రూపాయి కాయిన్లో కానీ 2 రూపీస్ కాయిన్లో 2 సైడ్స్ ఎట్లా ఉంటాయో మన లైఫ్లో కూడా అంతే ఉంటాయి. యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు. మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీరు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక డిఫరెంట్ టాలెంట్ ఉండదు, డిఫరెంట్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దని బాబా చెప్తున్నారు. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. ద సన్, 5 ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ స్వర్డ్స్, డెత్, 6 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నరు తన తప్పు తెలుసుకున్నారా అంటే తెలుసుకోలేదండి. వాళ్ళు ప్రెజెంట్ కావాలనే మిమ్మల్ని మోసం చేశారు, కావాలనే ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నారు, కావాలనే మిమ్మల్ని బాధ పెట్టారు. ఒక రకంగా కాదు, ఫిజికల్గా, మెంటల్గా, అన్ని రకాలుగా మీకు అసలు వేరే ఫ్యూచర్ అనేది కనిపించకుండా రోడ్ మీద వదిలేసి వెళ్ళినట్టు వెళ్ళిపోయారు, చీకట్లో తోసేశారనమాట. అండ్ వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా అమాయకంగా, ఎట్లా అంటే వాళ్ళకి ఏం తెలియదేమో అన్నట్టుగా ఉండేవాళ్ళము. మీరు అనుకున్నారు వీళ్ళు ఇంత అమాయకంగా ఉన్నారు, ఇంత అమాయకంగా ఉండడం వల్ల అందరు వీళ్ళని మోసం చేస్తారేమో, మనం జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళని అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. కానీ అక్కడ రివర్స్ అయిపోయింది అనమాట. నాకు తెలిసి చాలా మందిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం 4 ఇయర్స్ పైన, ఎక్కువ కొంచెం లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే, 4 ఇయర్స్ నుంచి 15-20 ఇయర్స్ రిలేషన్లో కూడా ఉన్న వాళ్ళే. అండ్ వాళ్ళు కావాలనే వద్దనుకుని వెళ్ళారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళు కంపల్సరీ మోసమే చేస్తారు. వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మోసం చేసే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిందే అందుకు. ఎందుకంటే వాళ్ళు మీ మధ్య ఏదైతే ప్రాబ్లం ఉందో అది అసలు ప్రాబ్లమే కాదు, వాళ్ళే కావాలని మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని లైఫ్ని, ప్రశాంతంగా ఉన్న మీ లైఫ్ని డిస్టర్బ్ చేసేసి మంచిగా ఉన్నట్టు ఉండి నటించి మళ్ళీ మిమ్మల్ని మోసం చేశారు. మోసం చేసినందుకు వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా అంటే అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండేది ఉండదు. ఎందుకంటే మనం ఒకళ్ళని మోసం చేస్తున్నంత మాత్రం అది కొంతమందిలో వెంటనే కర్మ అనేది అనుభవిస్తారు, కొంతమంది కొంచెం లేట్ అవ్వచ్చు. నాకు తెలిసి
ఎవరైతే ఉన్నారో ఈ పైల్ నెంబర్ 3 వాళ్ళు వెంటనే వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవించేశారు. మీరు అనుకున్నట్టుగా వాళ్ళు హ్యాపీగా ఏం లేరు. వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం గాక ఎటు వెళ్ళాలో దారి తెలియకుండా మేబీ కొంతమందికి జాబ్ లాస్ అవ్వడం కానివ్వండి, కొంతమంది ఫైనాన్షియల్ లాస్ అవ్వడం గాని, కొంతమందికి ఆహ్, అన్ని రకాలుగా లాస్ అవ్వడము, ఏం చేయాలో అర్థం గాకుండా ఆహ్, ఎటు వెళ్ళాలో అర్థం గాని సిట్యుయేషన్‌లో గూడా ఉన్నారు. సో, వీళ్ళని మీరు దూరంగా ఉండడమే మీకనేది మంచిది. ఎందుకంటే వీళ్ళు మోసం చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. అది మీరు తెలుసు. వాళ్ళ వల్ల మీరు బాధపడ్డారని తెలిసినా కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారంటే మరి అది ప్రేమో, లేపోతే వాళ్ళకి మీరు అడిక్ట్ అయిపోవడమో, లేపోతే వాళ్ళకి చేసిన తప్పులు తెలిసినా కూడా వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా మీరు జెప్పాలి తప్ప, మీరే మళ్ళీ వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయారంటే అది మీ తప్పే అవుతుంది. చూద్దాం. ఒకవేళ మీరొక ఛాన్స్ ఇస్తే గనక వాళ్ళు తప్పు తెలుసుకున్నారని మీరు దగ్గరికొస్తే గనక మీరేం చెయ్యాలి? అండ్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్‌గా ఎలా ఉంటారు? ఇవన్నీ కూడా మనం చూద్దాము. సేమ్ కార్డొచ్చింది. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ తప్పులు తెలుసుకున్నారన్న భ్రమలో మీరున్నారు కానీ వాళ్ళేం తప్పులేం తెలుసుకోలేదండి. మెయిన్ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకొస్తున్నారు అంటే ఒకవేళ మిమ్మల్ని సారీ చెప్పి, సారీ అడిగి, క్షమించమని అడుగుతున్నారు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఏంటిదంటే వాళ్ళకు ఫైనాన్షియల్‌గా ఏదో అవసరం ఉంది. దానికోసం మాత్రమే మీ దగ్గరకొస్తున్నారు. ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్. ఎందుకంటే మీరెవరైతే ఉన్నారో మీరు వాళ్ళని చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి, ఆ ఎమోషన్స్‌ని వాళ్ళు అడ్డం పెట్టుకొని మీతో యూజ్ చేసుకోవాలి. యూజ్ అండ్ త్రో టైప్‌లో మీరు అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలి. తర్వాత తీసి పడేయాలి అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. సో, మీలో చాలామంది ఏందంటే మ్యారేజ్ అయిపోయి పిల్లలున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళొస్తారు. సేమ్ మోసం చేస్తారు. మీతో మంచితనంగా ఉన్నట్టు అవసరం ఉన్నన్ని రోజులు వాడుకుంటారు. తర్వాత అవ్వగానే నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ నీ వల్ల అదే తలనొప్పొస్తుంది. ఈ తలనొప్పొస్తుంది. మరి వచ్చినప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు లైఫ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఈ తలనొప్పులు, ఈ తలపోట్లు ఇవేమి ఉండలేదు. మరేమో నాకైతే తెలీదు కానీ వాళ్ళేందంటే కొంచెము ప్రెజెంట్ జాబ్ కోసము జాబ్‌లో బిజీగా ఉండడమో, లేతే జాబ్ సెర్చింగ్‌లో బిజీగా ఉండడమో, లేతే బిజినెస్ ఏదైనా చేస్తుంటే గనక దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అండ్ వాళ్ళేందంటే వాళ్ళ కెరియర్‌ని ఆహ్, ఎటు తీసుకెళ్లాలో అర్థం కాని సందిగ్ధంలో ఉన్నారనమాట. అటు కెరియర్ చూజ్ చేసుకుందామా, ఇటు రిలేషన్‌షిప్‌లోకెళ్దామా అని. ఫైనాన్షియల్‌గా కొంచెం ప్రాబ్లమ్‌లో ఫేస్ చేస్తున్నారు. సో, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మీ దగ్గరకొస్తున్నారు. మీ దగ్గర ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. సో, మీరొక్కసారి ఆలోచించుకోండి. మీరు మళ్ళీ వాళ్ళకొక ఛాన్స్ ఇచ్చారనుకోండి, సఫర్ అయ్యేది మీరే. ఇప్పుడున్న సిట్యుయేషన్ కొంచెం ఉంటే దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్‌గా క్రియేట్ చేసుకొని నిద్రపోకపోవడము, ఆలోచించుకోవడము, నేను మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎందుకిచ్చాను, ఇవ్వకుండా ఉన్నడితే బాగుండేది అన్న ఫీలింగ్ మీకు ఫర్దర్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఒకసారి ఆలోచించుకోండి. పైల్ నంబర్ 3 వాళ్ళు గూడా అంత అనుకూలంగా ఏం లేదు. మీ పార్ట్నర్ మీకు తప్పు తెలుసుకున్నారంటే తెలుసుకున్నట్టు నటిస్తున్నారు తప్ప తప్పేం తెలుసుకోలేదు. వాళ్ళందరూ వాళ్ళ అవసరానికి మళ్ళీ తప్పు అయిపోయిందని చెప్పి సారీ చెప్పి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారే తప్ప, వాళ్ళకంటూ పర్టిక్యులర్‌గా ప్రేమనో ఇవైతే ఏం లేవండి. తప్పు తెలుసుకొని సారీ చెప్పాలనేది లేదనమాట. అవసరమే అంతే. సో, ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నర్‌కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి చూద్దాము. ఇవి కూడా మీకు కూడా ఈళ్ళు పాస్ట్‌లో చెప్పిన మాటలే అన్నమాట ఇవి. అట్‌లీస్ట్ వి ఆర్ అండర్ ద సేమ్ స్కై. మనిద్దరము కనీసము ఒకే చోట లేకపోయినా కూడా ఆకాశం కిందే ఉన్నాం ఇద్దరం కూడా అని అంటున్నారు. ఐ విల్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్
టెల్లింగ్ యూ దట్ ఐ లవ్ యూ. నాకు తెలిసి ఒకప్పుడు బాగా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ చెప్తా ఉంటారు. ఎప్పుడైతే కనీసం మీరు చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి ఉంటుంది నాకు తెలిసి. ఐ నెవర్ గెట్ టైర్డ్. నేను ఐ లవ్ యూ చెప్పడానికి ఎప్పుడు కూడా అలసిపోను. ఎవ్రీ టైమ్ ఐ మిస్ యూ ఐ జస్ట్ విష్ ఐ కుడ్ హగ్ యూ టైట్ అండ్ నెవర్ లెట్ యూ గో ఎనీవేర్. ఎప్పుడైనా నిన్ను మర్చిపోతే కనుక ఒకసారి గట్టిగా హగ్ చేసుకుని నిన్ను ఎక్కడికి పంపించకూడదు అన్న ఫీలింగ్ నాకు వచ్చేది అని అంటున్నారు. ద బెస్ట్ రిలేషన్షిప్ ఈజ్ వెన్ యూ కెన్ యాక్ట్ లైక్ ఏ లవర్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం. ఏదైనా మన రిలేషన్లో బెస్ట్ రిలేషన్ ఏదైనా ఉంది అంటే ఒక లవర్స్ అనేవాళ్ళు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ఆ రిలేషన్ అనేది బెస్ట్ రిలేషన్షిప్గా ఉంటుందని అంటున్నారు. సో మీకు బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాము. పవిత్ర గ్రంథములు చదువు. మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానముగా మార్చండి. మీరు ఏదైతే ఇప్పుడు కొంతమందిలో స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే జాబ్ చేస్తూ ఉంటారు, మీ నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకొని సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకోండి. ఇంకేమైనా కోర్సెస్ నేర్చుకోవాలంటే కోర్సెస్ నేర్చుకొని కెరియర్లో ముందుకు వెళ్ళడం అని చెప్తున్నారు. నువ్వు అనంత విశ్వానికి అహం బ్రహ్మాస్మి. మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి. ఎవరైతే మీరు ఉన్నారో బాబా ఏం చెప్తున్నారంటే మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఆ 7 చక్రాస్ ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. పరమాత్మ ఒక్కడే. ఆయనను చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనందరము పరస్పర సంబంధికులము. దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కరే. అందరూ కూడా ఒక్కొక్కరు పూజిస్తున్నంత మాత్రాన డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు అని కాదు. ఏ కులమైన ఏ మతమైన దేవుళ్ళు అందరికీ కూడా ఒకటే అని చెప్తున్నారు. మీరు అనుభవించే బాధ పరిస్థితుల వల్ల కాదు, కానీ ఆ పరిస్థితిని ప్రతిఘటించడము మరియు నిరోధించడం వల్ల ధైర్యంగా ఎదుర్కోండి. మీరు అనుభవించే బాధ ఏదైతే ఉందో ఇప్పుడు పెయిన్ అనేది, ఆ పెయిన్ ఆ పరిస్థితుల వల్ల ఏర్పడిందే తప్ప సిచ్యువేషన్ వల్ల వచ్చిందే, కానీ దాన్ని మీరు గుండె ధైర్యంతో ఎదుర్కోవాలి అంతే తప్ప నాకు ఇలా సిచ్యువేషన్ వచ్చిందని బాధపడిపోయి కుంగిపోకూడదని చెప్తున్నారు బాబా. సో ఇదండి ఫైల్ నెంబర్ 1, 2, 3. ఫైల్ నెంబర్ 1 and 2 and 3 ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వలన కూడా నా వీడియోస్ ఇంకొంతమంది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతాయి. వాళ్ళు కూడా చూసుకుని యూజ్ చేసుకుంటారు. సో ఇదన్నమాట నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.